అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, మర్యాదా పురుషోత్తముడైనటువంటి తిరుపతి నగరంలో అర్చామూర్తిగా దివ్య మంగళ స్వరూపంగా విరాజిల్లుతున్నటువంటి ఆ రామచంద్ర ప్రభు యొక్క తెప్పోత్సవాలు నేటి నుంచి ఆరంభమయ్యాయి. ఆ పూర్వాంగంగా స్వామివారికి విశేషమైనటువంటి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. భక్తులారా దర్శించండి. క్షీరము, దది, తేనె, కొబ్బరి బోండములు, హరిద్రము, చందనము ఇత్యాది మంగళకరమైనటువంటి ద్రవ్యములతో అభిషేకించడం జరిగింది. క్షీరేణ క్షయతే పాపం. క్షీరాన్ని స్వామికి సమర్పించడం వల్ల మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. దద్నా ధనధాన్య సమృద్ధిదం. దదిని సమర్పించడం ద్వారా ధనధాన్యాదులన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. మధునా జ్ఞానమాప్నోతి. మధువుని స్వామికి సమర్పించడం ద్వారా చక్కనైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని మనకి శాస్త్రవచనాలు చెబుతున్నాయి. అలానే హరిద్ర చందనాది లేపనాలు చేసి నక్షత్ర హారతులు సమర్పించి దివ్య మంగళ కర్పూర నీరాజనాలిచ్చి కుంభహారతినిచ్చి స్వామికి అత్యద్భుతంగా వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా విశేషంగా స్నపన తిరుమంచనాన్ని చేస్తున్నారు ఆచార్య స్వామివారు. భక్తులారా, మీరు కూడా ఈ అపురూపమైనటువంటి సన్నివేశాన్ని దర్శించి తరించవలని కోరుకుంటూ ఉన్నాను. సహస్రనామాలు కలిగినటువంటి రామచంద్ర ప్రభువుకి సహస్రధార అభిషేకం. సహస్రధారలతో ఆ జలం పడే విధంగా అభిషేకం జరుగుతోంది. అందరూ కనులారా వీక్షించండి, రామనామాన్ని పలకండి. జై శ్రీరామ్. రామ అంటే సకల పాపాలను అరించి వేస్తుంది. రా అనే పదం ద్వారా నోరు తెరుచుకొని మన దోషాలన్నీ బయటికి వెళ్తాయి. మా అని పలికిన వెంటనే ఆ నోరు కవాటంలాగా తలుపులలాగా మూసుకొని కొత్త దోషాలు మనలోకి రాకుండా కాపాడుతుంది. అంతటి విశిష్టమైనటువంటి రామనామాన్ని జపిద్దాం, మనందరం తరిద్దాం. జై శ్రీ